తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం వరకు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించాయి. దీంతో సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై తిరుమల కొండపై నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రావణ మాసము అదేవిధంగా వారాంతపు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే ఆక్టోపస్ భవనం ఉందో అక్కడి వరకు కూడా క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. దీంతో ఉదయం 24 గంటలు సమయం పడుతుండగా మళ్ళీ ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం తాజాగా 48 గంటలు పడుతుందని టీటీడీ అంచనా వేస్తుంది. ఉన్న భక్తులందరినీ కూడా దర్శనం చేయించాలంటే దాదాపుగా 2 రోజులు పడుతుందని టీటీడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది. మనం చూడొచ్చు, ఇది ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ప్రాంతంలోనే ఆక్టోపస్ భవనం ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున భక్తులు దర్శనం కోసం రావడంతో వాళ్ళంతా కూడా తోపులాట్లు జరగకుండా వాళ్ళని ఇక్కడ ఎవరైతే భద్రతా సిబ్బంది ఉన్నారో వాళ్ళు రోప్ పార్టీల ద్వారా వాళ్ళని నిలువరించి ఇక్కడ నుంచి నెమ్మదిగా పంపుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా క్యూ లైన్లోకి ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్తారు. అక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి దర్శనం లభిస్తుంది. అంటే దాదాపుగా 2 రోజులు స్వామివారి దర్శనం లభిస్తుందని టీటీడీ చెబుతోంది. అయినప్పటికీ కూడా భక్తులు ఎంతో ఓపికగా ఇక్కడ స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్లో. అంటే ఇప్పటికే తిరుమల మొత్తం కూడా ఎక్కడికక్కడ రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయము, కళ్యాణకట్ట ఈ ప్రాంతాల్లో అంతా కూడా భారీ భక్త జన సందోహాలు కనపడుతున్నారు. అదేవిధంగా వరుసగా 3 రోజులు సెలవులు, ఇంకా శ్రావణ మాసం శనివారము ఇవన్నీ కూడా కావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ అనేది పెరిగింది. గత వారం రోజులుగా కూడా ఇదే తరహాలో భక్తుల రద్దీ ఉంది. మనకు గత 3 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కిక్కిరిచిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం లభించాలంటే దాదాపు 48 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే టీటీడీ కూడా అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్నప్రసాదాలు, మంచినీరు ఇవన్నీ అందించే కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.